చాలామంది నన్ను అడిగిన ఒకటే క్వశ్చన్, టమాటా కట్టినట్టు ఇట్లా కట్లు నాటడం కానీ, ఈ వైర్ కానీ, ఈ తాడు కానీ ఇదంతా వంకాయకు అవసరమా అని. దీనివల్ల కలిగే మెయిన్ బెనిఫిట్స్లో ఒక రెండు అయితే మీకు చెప్తాను, ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. పాయింట్ నెంబర్ 1, మనం మందు కొట్టడం వల్ల చాలా వరకు మనం మందు కూడా ఆదా చేయొచ్చు. ఇంకోటి ఏమంటే చెట్టు లోపల వరకు కూడా మన మందు అనేది వెళ్తుంది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఇటుపక్క నుంచి అటుపక్కకు వస్తుంది మందు అయితే. తాడు కొట్టడం వల్ల చెట్టు ఎక్కువ లోపలిగా గుబురుగా కాకుండా నీట్గా ఉంటుంది. సో మందు అనేది బాగా లోపలికి అయితే దూరుతుంది అనమాట. చాలామంది ఒక ఎకరాకి దాదాపు మీకు కూళ్ళు అయితే తెంపడానికి, కోత దిగుబడి చేయడానికైతే 10 నుంచి 12 కూళ్ళు అవుతాయి. కానీ మాకైతే 7 నుంచి 8 కూళ్ళు అవుతాయి అనమాట ఎకరాకి. పాయింట్ నెంబర్ 3, ఇలా అయితే కాయలు నీట్గా తెంపుకోవచ్చు. చెట్టుకి ఎక్కువ స్ట్రెస్ కూడా పడదు. ఆ కాయలు తెంపేటప్పుడు కొమ్మలు కూడా విరడానికి చాలా వరకు అయితే మనం స్టాప్ చేయొచ్చు. కాయ నీట్గా తెంపుకోవచ్చు. కాయ అయితే నీట్గా కనిపిస్తుంది అనమాట మనకి కూలోళ్ళకి. సో ఈజీగా తెంపుకోవచ్చు. పని కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట.